హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియో చిరుధాన్యాలు తీసుకొచ్చుకోవడమే కాకుండా వాటిని ఎలా మనం ఉపయోగించాలి అనేది ఈ వీడియోల ద్వారా తెలుసుకుందాము. నేను వచ్చేసి ఈరోజు 6 రకాల చిరుధాన్యాలు తీసుకొచ్చానన్నమాట. ఇవి చూడండి: అరికలు, ఊదలు, అండుకొర్రలు, సామలు, కొర్రబియ్యం, కినోవా. అంటే ఈ గింజ పేరు కినోవా అంట. నేను కొత్తగా వింటున్నాను. అయితే ఇవన్నీ కూడా రాగి గింజలు ఎంత సైజు ఉంటాయో అంత సైజే ఉంటాయి. కాకపోతే రాగి గింజలు ఎలా ఉంటాయంటే రెడ్ కలర్లో ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా కొంచెం లైట్ బ్రౌను అలా ఉన్నాయన్నమాట. చూడండి, అయితే అన్నీ కూడా ఒకే సైజులో ఉన్నాయి. ఇవి పెద్ద పెద్దగా లేవు. అన్నీ కూడా ఈ అరికెలు, ఊదలు, సామలు, అండుకొర్రలు, కినోవా, కొర్రబియ్యం ఇవన్నీ కూడా ఒకే సైజు ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా హాఫ్ కేజీ తీసుకొచ్చానండి. అయితే ఇవి వచ్చేసి అరికెలు హాఫ్ కేజీ 60 రూపాయలు, ఊదలు కూడా అంతే 60 రూపాయలు, అండుకొర్రలు మాత్రం 100 రూపాయలు అరకిలో. తర్వాత వచ్చేసి సామలు కూడా 60 రూపాయలే, కొర్రబియ్యం మాత్రం 50 రూపాయలు, కినో మాత్రం 75 రూపాయలు అన్నమాట. అయితే వీటిని వాడకం ఎలా వాడాలి అనేది తెలుసుకుందాము. ఇప్పుడు 6 రకాలు తీసుకొచ్చాను కదండి. ఒక్కొక్క రకం 2 రోజులు. అంటే ఎలా అంటే సోమ మంగళ ఒక అరికెలు తిన్నామనుకోండి, బుధ గురు అరికెలు తినాలి. తర్వాత శుక్ర శని అండుకొరలు. అలా రోజుకి ఒక రకము 2 రోజులు తినాలన్నమాట. అంతే కదా, అంతే. అరికెలు 2 రోజులు, ఊదలు 2 రోజులు, అండుకొరలు 2 రోజులు, సామలు 2 రోజులు, కొర్రబియ్యం 2 రోజులు, కినోవా 2 రోజులు. అంటే మొత్తం 12 రోజులు అన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే ఇవన్నీ కలిపి వండేస్తూ ఉంటారు. అలా కాకుండా ఒక్కొక్క ఆహారాన్ని 2 రోజులు తీసుకున్నట్లయితే మనకి మంచి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే నేను పాటించాను కాబట్టి నాకు తెలుస్తుంది అన్నమాట. మా అక్క నాకు ఒక వారం రోజులు ఈ ఫుడ్ పెట్టారు, ఉదయం సాయంత్రము. ఆమె తింటూ నాకు కూడా షేర్ చేశారన్నమాట. కాబట్టి ఆ వారం రోజుల తర్వాత నాకు కొంత రిజల్ట్ కనిపించింది. కాబట్టి ఈరోజు నేను కూడా తీసుకురావడం జరిగింది. అంటే మనకి కొంచెం పనులు హడావుడి బిజీ లైఫ్లో బట్టి ఒక్కోసారి తీసుకొచ్చుకుందాం అనుకున్నా కూడా తీసుకురాలేము. కానీ శరీరం బలహీనత బాగా పడిపోతుంది చూడండి, అప్పుడు ఖచ్చితంగా అన్ని పనులు పక్కన పెట్టేసి మనం ఈ పని చేస్తాం. ఈరోజు నేను ఈ పనే చేశాను. అయితే వీటిని ఎలా వండాలి, ఎప్పుడు తినాలి అనేది కూడా మనం తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు అరికెలు తీసుకొని ఫస్ట్ 2 రోజులు మనం వండుకొని తినాలి. అయితే ఒకరికి అనుకోండి ఒక 100 గ్రాములు, ఇద్దరు తినాలనుకోండి 200 గ్రాములు నానబెట్టేయాలి. ఇప్పుడు ఈ నైట్కి నానబెట్టాను అనుకోండి, పొద్దున్నేకి బాగా నానుతాయి. నానిన తర్వాత వాటిని శుభ్రంగా కడిగి వాటర్ తీసేసి మళ్ళీ కొంచెం వాటర్ పోసి ఉడికించాలన్నమాట. ఉడికించిన వెంటనే మనం తినేయకూడదు. అది రేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అది అలాగే ఉండాలన్నమాట. ఇప్పుడు నేను నానేసిన ఈ అరికెలు రేపు ఉదయము ఉడకబెడతాను. రేపు ఉదయం ఉడకబెట్టి రేపు సాయంత్రం తింటాను. అలాగే రేపు మళ్ళీ మార్నింగ్ ఏం చేస్తాను, మార్నింగు మళ్ళీ 100 గ్రాములు నానబెడతాను. మార్నింగ్ నానబెట్టి సాయంత్రానికి శుభ్రం కడిగి రేపు రాత్రికి ఉడకబెడతాను. ఉడకబెట్టి ఆ నైట్ అంతా అలా ఉంచేసి ఎల్లుండి మార్నింగ్ తింటాను. ఇదంట ప్రాసెస్. అంటే మా అక్కని అడిగాను నేను. అంటే మనము ఒక రోజంతా నానబెట్టిన తర్వాత కడిగేసి వండేసుకొని తినొచ్చు అనుకున్నాను. అలా కాకుండా ఉదయం తినాలనుకుంటే నైట్ నానబెట్టి వండాలి. రేపు ఉదయం తినాలంటే
ఈ నైటు ఉడకబెట్టి మనం పొద్దునే తినాలి. ఎందుకు అంటే అందులో మంచి బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది కాబట్టి. మన పెరుగు ఎలాగ మనం తోడు పెడతామో, ఉదయాన్నే ఎలా తింటామో అలాగుననే ఈ ఈ చిరుధాన్యాలు అనేవన్నీ కూడా మనం అలా తిన్నప్పుడు మనకి మంచి రిజల్ట్ వస్తుంది. అయితే వీటితో పాటు ఇంకో కొన్ని చిట్కాలు చేయాలి. ఏంటి అంటే ఉదయాన్నే కాఫీ టీలు మానేయాలి. మానేసిన తర్వాత కషాయాలు తాగాలి. కషాయాలంటే మనము అల్లం కషాయమో లేకపోతే మిరియాల కషాయమో కాదండి, ఆకుల కషాయం. ఒకరోజు జామాకు, ఒకరోజు కరివేపాకు, ఒకరోజు వచ్చేసి మెంతాకు, ఒకరోజు వచ్చేసి కరివేపాకు, పుదీనాకు, ఇలా ఆకులు, గోంగూరాకు, తోటకూరాకు, ఆకులు ఏ అయినా సరే మనకి, వేపాకు ఒకరోజు, అలా మనము పొద్దున్నే కొంచెం ఉడకబెట్టుకొని, అంటే మనము ఆకులు వేసేసి అవి బాగా మరిగించిన తర్వాత ఆ వాటర్ని మనము కొంచెం తీసుకొని ఆ తర్వాత మనము వండుకున్న ఈ చిరుధాన్యాల ఆహారాన్ని తింటే మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది అన్నమాట. ఇంకోటి, చికెన్లు అన్నీ మానేయాలి. నాన్ వెజ్ అనేది పూర్తి స్థాయిలో మానేయాలి. అయితే మనం ఒక్కసారిగా మానేయలేం కాబట్టి ఏదైనా మార్పు కూడా ఒక్కసారిగా రాకూడదు, అది ఉపద్రవమే. కాబట్టి మన బాడీ ఇప్పుడు వరకు అలవాటు పడింది కాబట్టి క్రమంగా చిన్నగా మనం మానేస్తే మన బాడీకి మంచిది. ఇంకోటి వచ్చేసి ఇది మనం తినేటప్పుడు కూరతోనో లేకపోతే ఈ ఆహారం తీసుకునేటప్పుడు వండుకున్న ఆహారం కూరతోనో లేకపోతే చేపల పులుసుతోనో చికెన్తోనో కాకుండా మనము కొంచెం ఇంకా మజ్జిగ కానీ పెరుగు కానీ ఏమీ లేకుండా ఒట్టిదే ఒక చిన్న నిమ్మకాయ బద్ద నంచుకొని నేనైతే అలాగే తిన్నాను వారం రోజుల పాటు. నాకు చాలా గ్యాస్ట్రిక్ ట్రబుల్ చాలా హెవీగా ఉండింది. ఒకటే తేపులు, ఎలా అంటే బ్యావ్ 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 అని, అంత పెద్ద శబ్దం అంటే అంత పెద్ద శబ్దం అన్నమాట. ఒకటే త్రేంపులు అన్నమాట. ఇంకా ఒకటే తలంత తిరిగిపోవటము, మెన్నరాల నొప్పులు. ఈ గ్యాసు మనకి ఎముకల్లో కూడా వెళ్తుందంటండి, చాలామందికి తెలియదేమో. ఎందుకంటే నేను ఆ సమస్యతో బాధపడ్డాను కాబట్టి అందులో పిహెచ్డి చేశాను అన్నమాట. నేను సంవత్సరం పాటు ఉదయాన్నే గ్యాస్ట్రిక్ ట్రబుల్ వాడి ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాను. అందువల్ల వారం రోజులు ఈ ఆహారం తిన్నాను. నేను గ్యాస్ టాబ్లెట్ కూడా మానేశాను అన్నమాట. చాలా రిలీఫ్గా ఉంది. గతంలో అయితే నాకు అసలు నిద్ర వచ్చేది కాదు. చాలా 12 రోజులు 13 రోజులు అలా కూడా నేను నిద్రపోయేదాన్ని కాదు. ఇప్పుడు కొంచెం నిద్రపోగలుగుతున్నాను. కాబట్టి నేను నాకు మంచి సమస్య నుంచి కొంచెం నేను రిలీఫ్ అయ్యాను కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఈ హడావుల్లో, ఈ ఒత్తిడి ప్రపంచంలో, మనం ఏదో సాధించాలనే పరుగు ప్రపంచంలో, అందుకే పెద్దోళ్ళు ఊరకనలేదు, పరిగెత్తి పాలు తాగేడు కంటే నిలబడి నీళ్ళు తాగటం మంచిదే అని చెప్పానని. మనము ఏదో సాధించాలి, ఏదో తినాలి, రిచ్గా ఉండాలి, 5 స్టార్ హోటల్లో తినాలి, ఏవేవో తినాలి, అవి వాటిని ఫోటోలు తీయాలి, వీడియోలు తీయాలి, స్టేటస్లో పెట్టుకోవాలి అనేది కాకుండా మనం ఎంత తింటున్నాము, ఎలా తింటున్నాము, ఏం తింటున్నాము అనేది మనం చూసుకోవాలి. ఇంకోటి వచ్చేసి మన బాడీకి పీచు పదార్థం అనేది చాలా మంచిదన్నమాట. ఏమైతే ఈ చిరుధాన్యాలు ఉన్నాయో వాటిలో ఎక్కువగా పీచు పదార్థం ఉంటుంది. కాబట్టి మనము ఇక నుంచి తిరిగి మరలా మన పూర్వీకులు ఏమైతే తిన్నారో ఆ ఆహారాన్ని తీసుకుంటే మనకి మంచిది అన్నమాట. ఇంకోటి వచ్చేసి గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ ఫుడ్ ఇంకా చాలా చాలా మంచిది. ఎందుకంటే మనకి వెంటనే ఆకలి అనిపించదు. పొద్దున్నే ఒక కప్పు తిన్నామంటే ఒక 100 గ్రాములు అంటే ఒక 200 గ్రాములు అవుతుంది ఉడికించేటప్పటికి. ఆ 200 గ్రాములు ఒక చిన్న నిమ్మబద్ద నంచుకొని తిన్నామనుకోండి, లేదు మీకు నిమ్మబద్ద దొరకపోతే ఉసిరి బద్ద దొరకకపోతే మామిడి బద్ద అయినా, ఏదైనా కొంచెం నంచుకోవడానికి అలా తీసుకున్నారనుకోండి, ఇంకా పొట్టంతా ఫుల్గా అనిపిస్తుంది అన్నమాట. ఇంకా మనకి ఇంకేం తినాలనిపించదు. సాయంత్రం పూట స్నాక్స్ కానీ ఇంకా ఏది తినాలనిపించదు. ఇంకా పొట్టంతా ఫుల్గా ఉన్నట్టు ఉంటుంది. ఉదయం సాయంత్రం ఈ చిరుధాన్యాల ఆహారం తీసుకొని
మధ్యాహ్నం పూట ఒక పూట మాత్రము అన్నం తినగలిగితే చాలా మనకి రిజల్ట్ ఎక్కువ బాగుంటుంది. అంతేకాకుండా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు కూడా తగ్గుతారన్నమాట. అయితే ఒక్కసారిగా మనలో ఏంటంటే నెలలో తగ్గిపోవాలి, 2 నెలల్లో తగ్గిపోవాలి అంటే కుదరదు. కొన్ని సంవత్సరాల పాటు పెరిగిపోయిన బాడీ ఒక్కసారిగా నెల 2 నెలల్లో తగ్గిద్దండి. అది అసంభవం అన్నమాట. కొంతమంది ఎక్కడెక్కడికో జిమ్ములకి వాటికి వీటికి వెళ్తూ ఉంటారు. అదేం కాకుండా మనసు ప్రశాంతంగా ఉంచుకొని ఫుడ్ తగ్గించి హెవీగా కాకుండా కొంచెం కొంచెం తీసుకున్నట్లయితే తీసుకోవాల్సిన ఫుడ్ తీసుకున్నట్లయితే మంచిగా మనకి బాడీకి మంచి రిలీఫ్గా ఉంటుంది అన్నమాట. నేనైతే ఇంకా స్టార్ట్ చేస్తున్నాను రేపటి నుంచి వండుకొని తినడానికి. తర్వాత ఒక 2 నెలల తర్వాత నేను ఏమి బాడీలో ఎలాంటి ఎఫెక్ట్ ఈ ఆహారం ద్వారా నాకు ఎలా జరిగింది అనేది మీకు మరలా నేను వీడియో చేసి పెడతానన్నమాట. సో కాబట్టి ఓకే అండి, అందరికీ బాయ్.